అనారోగ్యంతో బాధపడుతున్న హనుమకొండ మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. హంటర్ రోడ్డు సాయంపేట వారి నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దేశంలో పేదరిక నిర్మూలనలో అతి ముఖ్యమైనది విద్య అని దత్తాత్రేయ అన్నారు. అందుకే ప్రధాని మోదీ విద్యలో మార్పు తీసుకొచ్చారని తెలిపారు. ఈరోజు దేశంలో పేదరికం అనేది నిర్మూలన కావాలి. పేదరిక నిర్మూలనకు అతి ముఖ్యమైనటువంటిది విద్య. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి 2020లో నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారానే నిరుద్యోగ సమస్య మరియు నైపుణ్య శక్తిని కల్పించి నూతనంగా అవసరమైనటువంటి టెక్నాలజీ ఆవిష్కరణలు ఇలాంటి వాటిని అందరూ పొందుపరచారు. కాబట్టి ఈ నూతన విద్యా విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు తప్పకుండా దీన్ని అమలు చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ విద్యా విధానంలో అతి ముఖ్యమైనటువంటి మాతృభాషలో విద్యాబోధన చేశాను. మేము ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు, కానీ మాతృభాషలో విద్య నేర్చుకుంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, బలైన వర్గాల ప్రజలు వీళ్ళు కూడా చాలా రాణించే అవకాశం ఉంది. అందుకనే మనం భావదాస నుంచి వెళ్ళి మన స్వతంత్రమైనటువంటి ఒక